గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద మిలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశు మధ్యమం 10 अंतिमकार प्रायश्चित्तार्थं पुरस्वादित्याय सर्व प्रायश्चित्तार्थं भूर्वस्त्र तेनेन मंत्र आचार्यो श्यामे सर्वेण आच्यमादाय ओम जन अनाज्ञातमदज्ञातमज्ञस्य गैतमतो अज्ञातसकलपितकं हुवेत यथा तत् स्वाहा अज्ञातनवापुरमदो यज्ञप्रतिमदा अज्ञातसकलपितकं हुवेत यथा तत् క్రాంతి ఉన్నవా కొద్ది ఇది ఎక్కడ వస్తుంది వైపు స్వామివారి యొక్క అర్చకులు అయ్యవార్లు మన జనాశిపై అన్నట్టుగా మనం 8వ తరగతి పంత వెంకటేశ్వరుడు ఏదో రాయి రూపంలో ఆయన గోచరిస్తే తెచ్చుకొని మళ్ళీ మనం వాటికి ఏదో ఇబ్బంది అయితే ఒక ఆలయంలాగా నిర్మించుకొని ఉన్న గుట్టల్లోనే వాళ్ళందరికీ చుట్టుముట్టు ఉన్నటువంటి పొలాలు ఇదంతా స్వామి అనుగ్రహంతో మనకు దక్కింది అని చెప్పి భక్తి శ్రద్ధాపూర్వకంగా మన సంఘం వాళ్ళందరూ కూడా ఆరాధిస్తూ చెట్టుకు నీళ్లు పోస్తే ఎరువు వేస్తే అది ఎట్లా ఫలం ఇస్తుందో ఈరోజు మహాఫలంగా మారింది దాంట్లో రెండో సందేహం లేదు. మరి వాళ్ళ మనమళ్ళు పుత్రులు పౌత్రులు అక్కజల్లెళ్ళు మీ అందరి సహాయ సహకారంతో స్వామివారి యొక్క సేవను వదలకుండా చక్కగా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రోజు అర్చన స్వామివారికి శాస్త్రి వేదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకునేది పాంచరాత్రంతో. పాంచరాత్రం అథాఖిలం అంటారు. అలాంటి పాంచరాత్ర శ్రీ వెంకట నివాసాయ శ్రీ
శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం వెంకటాద్రి సమం స్థానం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండ మంచి మొక్కని చేతులు జోడించండి ఎంతో పురాణ రహస్య శ్లోకాలు చరణ్ మొక్కు మంచి మొక్కు వెంకటాద్రి సమం స్థానం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదే న భవిష్యతి భూతో న భవిష్యతి ఎవరు లేరు ముందు రాడు అని నభూతో న భవిష్యతి సార్ధ త్రికోటి ఎన్ని బావులు ఉంటాయి 7 బావులు దాంట్లో ఎన్ని తీర్థాలు ఉంటాయంటే సార్ధ త్రికోటి తీర్థాలు ఉంటాయట గంగా యమున మొదలైనటువంటి సమస్త దేవి దేవతల సన్నిధానోపేతమైనటువంటి తీర్థాల సన్నిధానం ఎక్కడ ఉంటుంది వెంకటాచలంలో ఉంటుంది सर्वे सप्तद्वीपावसुन्दरा वेदोऽधेजुर्वेद सामवेदोऽखिलर्मणः सर्वे कलशन्त समाश्रिता गायत्री सावित्री शान्तिः पुष्टिकरी तथा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु एकपञ्चाशद्वर्णानां चतुर्विंशतिमूर्तया आत्माद्या वासुदेवाद्या सर्वकार्येषु सर्वदा विश्वक्सेन प्रार्थनां कृत्वा शमोचेनान्यवेत् परितो वदन्ति स विश्वक्सेनान्नयन्ति योऽस्मान् द्वेष्टियं च वयं द्विष्मः विश्वक्सेनाभिमृषिता हवे गणपति विश्वक्सेन देवताभ्यो नमः नैवेद्यं समर्पयामि देवीन्द्राणि देवी अंदर नमः देवेन्द्राणि नमस्तुभ्यं देवेश प्रियभामिनी विवाहं भाग्यं आरोग्यं पुत्रलाभं च देहि मे शेषवन्द्योर्वृन्दारकं चन्दनाचर्चितोद्धारपीनांसकम् इन्दिरा चञ्चलापाङ्गरीराजितं मन्दरोद्धारिवृत्तोर्भुजाभोगिनं प्रीणयामो वासुदेवं देवतामण्डलाखण्डमण्डलं प्रीणयामो वासुदेवं प्रीणयामो वासुदेवं नमः अभिषेक अवसानकं तावत्तं प्रतिभावेन कलशेऽस्मिन् सन्निधिं कुरु प्रार्थना नमस्कारान् समर्पयामि प्राच्यां दिशि देवा ऋतुजो दक्षिणाया दिशमासा पितरो मार्जयन्ताम् వివాహం చేద్దాం దీనికి ముందు పంపుతో నువ్వు శాంతంగా అని చెప్పి ప్రహ్లాదుని పంపితే ప్రహ్లాదుడు అనే మాట ఏంటిదో తెలుసా ఆయనకున్నటువంటి రూపం అద్భుతం లావణ్యం అద్భుతం కారుణ్య గుణం అద్భుతము ఆయనకు లేనటువంటి సద్గుణాలంటూ లేవు అనంత గుణ కారుణ్యం భగవంతుడిది మరి మనమే ఇవ్వడం అంటే ప్రహ్లాదుడు అంటాడు మన దగ్గర ఉన్న రూపం చూసి ఆయన మెచ్చటోడు కాదు ఐశ్వర్యాన్ని చూసి మెచ్చటోడు కాదు మన దగ్గర ఉన్నటువంటి తపస్సు ధనము ఐశ్వర్యము లేదు దేవుడి దగ్గర రోజు దగ్గర నుండి పూజ చేస్తా అని మెచ్చుతున్నా అంటే అది కూడా మెచ్చడట నేను అర్చకుణ్ణి కాబట్టి అర్చకుడు మాత్రమే ప్రార్థిస్తే మెచ్చుతాను లేడు ఒక బిచ్చగాడు కింద కూర్చుని మెట్ల మీద అడుక్కునేవాడు స్వామి అని దలిచినా కానీ ఆయనకు అనుగ్రహించే గొప్ప గుణం ఎవరిది ఆయన మరి ఎలాంటప్పుడు మరి మెచ్చేది దేనికి ప్రహ్లాదుడు అనే ఒక మాట భక్త్యా తుతోష భగవన్నను యూతపాయ దేవుడు మెచ్చేది అర్చకుడు పూజకు కాదట పండితులు చెప్పే మంత్రాలకు మాత్రం అంటే వాళ్ళు చెప్పేది తప్పని కాదు వాళ్ళు చెప్పే మంత్రాలకు మాత్రం మెచ్చటోడు కాదు కావలసింది ఏంటి ఏనుగు ఏమన్నా మనిషి ఆయన చెప్పండి మేనుగు శాపగ్రస్తురాలైనటువంటి ఒక గంధర్వుడు ఏనుగుగా జన్మిస్తే ఏనుగు పొచ్చి ప్రార్థన చేసినా నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపవే దీనిని రావే ఈశ్వర కావవే మన్ సంరక్షింపు భద్రాత్మక నేను దేవతను కాదు ఒక జీవిని అడవి ప్రాణిని అయినా నిన్ను ప్రార్థిస్తున్నాను రక్షించు నీవే తప్ప ఇతప్పరం వెరుగ నువ్వు తప్ప నాకు ఇంకొకటి లేదు అని శరణాగతి ప్రపత్తిని పొందితే ఆ స్వామి వీడు మనిషా లేకపోతే ఏమన్నా దేవతనా అని చెప్పి చూడలేదు అక్కడ సిరికింజెప్పడు శంఖచక్ర యుగములు చేదో చందింపడే ఆ మొసలిని ఖండించడానికి చక్రంలో అడగలేదు రమ్మని వెళ్ళడానికి గరుత్మంతుని అడగలేదు నువ్వు రా నీపైన ఎక్కిపోతాను వచ్చి గరుత్మంతుడు ఎక్కితే ఆ స్వామి గరుడుని అధిరోహించి ముందుకు వెళుతున్నాట ఒక సందర్భంలో ఏమన్నాట ఒరే గరుడా నీ వేగం కొద్దిగా తక్కువైందిరా బలం తక్కువైందేమో నీకు
ఎందుకంటే నువ్వు పోయినట్టు నేను పోతినంటే వాడిని రక్షించడం కష్టం. ఒక నిమిషం ఆగు. ఒక్కోసారి మనం ఏంటో కదా అర్జెంటు పని ఉంటుంది, ఎక్కడో అర్జెంటు పెద్ద వ్యక్తిని కలవాలి. డ్రైవర్ ఏం చేస్తాడు, 80 దాటాడు, ఒక రూల్స్ పెట్టుకుంటాడు, ఇక 80 మీదనే పోతుంటాడు. ఒరే నీ కాళ్ళు మొక్తారా, నేను ఓనర్ అయితే ఇది కానీ నీకు దండం పెడతాను, వెనుక ఖర్చు కూర్చొని వాళ్ళు నేనే నడుపుతాను. ఎన్నో సందర్భాలు మనకు వస్తాయి. ఎందుకు వాడు ఎక్కడ తిడతాడు, 80 కన్నా మన కింద మీద అవుతుందని భయంతో 80 నడుపుతాడు డ్రైవర్. ఒరే పని అర్జెంట్ ఎప్పుడు ఒకటే తీరా ఊరు కూడా నువ్వు వెనుక కూర్చో అంటాడు, నేను నడుపుతా అని చెప్పి 120 స్పీడ్ అక్కడున్న ప్రసంగంకు తగ్గట్టు ఆ ముహూర్తంకి అందుకుంటాడు, అక్షతలు వేసేస్తాడు. ఓనర్ నిర్ణయం గరుత్మంతుడు అంటే అంత కారుణ్యం, కానీ అంత స్పీడ్ తోటి మనం ఆ తీవ్రత భక్తిలో చూపడం లేదు కదా. ఆ తీవ్రత భక్తిలో కనిపించినప్పుడు నేను అనుగ్రహిస్తా అంటాడు. మరి ఎలాంటి ఆ స్వామిని అంటాడు ప్రహ్లాదుడు, ఇదేది కాదు స్వామి, ఇదేది కాదు మేము సమర్పించేది మాకు రావాలి అని తప్ప నీకేదో తక్కువ ఉన్నదని కాదు. నీళ్లు లేవా నీళ్లు సమర్పించాలి, మనకు ఆహారం లేదా నీకు ఆహారం సమర్పించాలి, అంతే తప్ప నీకేం తక్కువైంది. మంగళం అందరు చెప్పండి చేతులు జోడించండి. కీర్తిం ఆయుష్యం భువః శిరసి స్వహ ఓం భూర్భువ స్వహ సర్వాంగే లక్ష్మీ వెంకటరమణ గోవింద తులసించుకుంటున్నాం. ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ లక్ష్మీ హస్తేన అర్ఘ్యం సమర్పయామి సరస్వతి హస్తేన పాద్యం పితామహస్తేన మధుపర్కం వరుణహస్తేన స్నానం సమర్పయామి అత పంచామృతాభిషేకం కరిష్యే. స్వామివారి పైన స్వామి దేవుడి మీద ఉన్నటువంటి పూలాన్ని తీసి చిన్న కీర్తన. स्वसमेतु ते विश्वतः सोमवृष्ण्यं भवावाजस्य संगत अग्नेयुं श्वा इव ईयेतवाः अग्नेयुं श्वा इव ईयेतवाः अग्नेयुं श्वा इव ईयेतवाः इयो ओ ओ ओ इया इयो ओ ओ इया इयो ओ ओ ओ इया अश्वासोधा इव आसाधवाः अश्वासोधा इव आसाधवाः अश्वासोधा इव आसाधवाः यो या यो गन्धेन तिरोहाति एतावानस्य महिमा अथोऽध्यायाश्च पुरुषः विन्द्रागोस्य विश्वाभूता सहसा सहस्वता मन्युरिन्द्रो मन्युरेव सा देवो मन्युरोहोता वरुणो जातवेदाः मन्युं विषा ईळते मानुषीर्याः पाहिनो मन्यो तपसा सजोषाः अभीहि मन्यो तव सस्तवे यान्तपासायुजा विजायि शत्रून् अमित्रः वृत्रः दस्युः च विश्वावसून्या भारात्पन्नाः मन्यो अभिभूत्योजा स्वयंभूर्भामो अभिमातस्यन्ते अस्म्यपमेक्यर्वान् प्राते चैनः सागुरे देवाजो रन्वारो रुद्रे वशीवशं नयस एकजत्वम् एको बहूनामासि मन्यवेलितो विषं विषं विदजे संशेषाधिः कृत्वरुत्वयायुष कृतीन्द्र इवान बब्रवो अस्माकं वानो मन्यो सह मेध्येति महाधनस्य पुरुहूत संसृष्टं ధనముభజమోస్మభ్యమేష్మంతులు అభిమంత్రమేసి తీసుకోండి. సంసృష్టం ధన గోవింద విఠల గోపాల విఠల రాధారమణ హరి గోవింద హరి గోవింద విఠల గోవింద జై జై గోపాల జై జై గోవింద జై. చప్పట్లు
అవనే దిక్షంతరిక్షే పునః మరి లింగం షాపుకి పోయి చాక్లెట్ బిస్కెట్ తీసుకురమ్మని చెప్తున్నాడు. అక్కడ దేవుణ్ణి చూపు అంటున్నాడు. ఆ దేవుణ్ణి చూపు అన్నప్పుడు ఏం చూపాలి మరి? ఎక్కడున్నాడంటే పృథివ్యాం భూమి దక్షిణము యామ్యము నైరుత్యము వాయవ్యము ఉత్తరము ఈశాన్యం ఏ సత్యం ఇవాళ ఫెయిల్ను అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం నమానుషం లక్ష్మీ నృసింహస్వామి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ మరో రూపమే సాక్షాత్ శ్రీనివాసుడు రూపం వెంకట నారసింహుడు లక్ష్మీ నృసింహస్వామి గోవింద. ఓం సహస్రాశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సర్వోత్యాదిష్టదశాంగులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానో యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాతోజ్యాయాశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదేత్పురుషపాదోస్యేహ భవత్పునః తతో విశ్వం తస్మాద్యజ్ఞాః సర్వహుతరుచः సామాని జగ్నిరే ఛందాంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చ భయాదాతః గావో జగ్నిరే తస్మాత్ జాతా జావయాః యత్పురుషం వేదాదుఃఖదిదః వ్యాకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా ఊరోపాదా ఉచ్చేతే బ్రాహ్మణోస్య ముఖమాసేత్ బాహురాజన్యకృతః ఊరో తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో జాయత చంద్రమా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసందేహనాకం మహిమానస్సదంత యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः. పంచామృత స్నానం శుద్ధోదక స్నానం సమర్పయామి. చక్కటి మనం నిర్వర్తించుకున్నాం. మరి శ్రీయకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం బ్రహ్మరుద్రాది వంద్యం త్వాం భజే వెంకటనాయకం నివారయాస్వరిష్టాని సాధయేష్టాని. ఆచరిత దయాన్నిక చుక్కయ్య గుప్త క్షేత్రస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవ పూర్వక ఆచరిత బ్రహ్మోత్సవే బ్రహ్మోత్సవాఖ్య కర్మణి భాగవత యజమానాది సమస్త భక్త క్షేమార్థం అస్మిన్ గ్రామే ధనకనక వస్తువాహనాది ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సస్యాభివృద్ధ్యర్థం ధాన్యాభివృద్ధ్యర్థం ఆచరిత హోమ ఉత్సవ హోమ సంపూర్ణ ఫల అవాప్తి అర్థం ఆచార్య ముఖేన పూర్ణాహుతిం భద్రాది ద్రవ్యదాం ఘోష్యే.
అందరూ చెప్పండి హరయే నమః హరయే నమః హరయే నమః. రాగాలి అందరూ అగ్నికి నమస్కారం చేసుకోండి. అనండి స్వస్తి శ్రద్ధాం చేయబట్టాలి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుః. అగ్నిదేవ 3 రోజుల ప్రయాణిక బ్రహ్మోత్సవ కర్మయందు ఆవాహితుడమై బ్రాహ్మణోత్తముల చేత ప్రార్థింపబడి హోమించబడిన నీవు మాకు శ్రద్ధను విద్యను బుద్ధిని ఆయుష్ను ఆరోగ్యమును ఐశ్వర్యమును పిల్లలకు విద్యాబుద్ధులను ఉద్యోగాదులను వివాహాది శుభకార్యములను సంతానమును కరుణించి మాకు దీర్ఘాయుష్ను కరుణించుము ధనధాన్యముల యందు సస్యాభివృద్ధి పాడి పంటను కరుణించుము. లక్ష్మీ వెంకటరమణ గోవిందా. ఎద్దు గడబడేది భజే వెంకటనాయకం నివారయాశ్వనిష్టధవాన్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ. మీ ఇళ్ళలో వండిన అవి ఇవి వస్తువులు తీసుకొచ్చి స్వామివారికి ఏకాశనాడు తెల్లారు వరదుడు ప్రవాహం చేసేటువంటి ఆ స్వామిని మనమందరం ఆశ్రయించుంటాం. అందరూ ఒప్పుకున్నట్టేనా అన్నదానకు అడుగుతున్నాడు. మరి వట్టిగా ఒప్పుకున్నట్టేనా స్వామి? వాళ్ళు ఏం మాట్లాడతలేరు మా బొదిర సంఘం వాళ్ళు అందరూ ఏమంటారు? అందరు భక్తులందరూ స్వామి అన్ని సంఘాలు కూడా ఉన్నారు ఇక్కడ. చేతులు లేపుండి, ఒక్కసారి చేతులు లేపుండి. మిమ్మల్ని ఏం అడగడు, మిమ్మల్ని తింటందుకే అడుగుతున్నాడు. ప్రసాదం కూడా దమ్మ మీకు
చేతులు ఎత్తండి. ప్రసాదం వద్దనట్టు చేతించండి. స్వామి ప్రసాద్ పదం సదా సదా పదం పారమం పారమం పదం సదా జందుహానాథేనురువాగస్మానుపసు హిరణ్యగర్భాభ్యాం నమః వాయో భారతేభ్యాం నమః మహేశ్వరాభ్య గుట్ట నివాసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. క్షేత్రమూర్తి శ్రీ నింబాద్రి లక్ష్మీ నృసింహాయ నమః. విఘ్నమస్తు మంగళమూర్తయే నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణాన్ దేవస్య ఆచమనాదికం కృత్వా ఆచమ్య ప్రాణాన్ ఆచమ్య. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః. द्वितीयायां स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे विष्णुयोग विष्णुकरण एवं गुणविच्छेदन विचिट्टायां शुभतिथौ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం తదరిష్ట పరిహారార్థం సాంఘాతిక సాముదాయిక వైశేషిక గోవింద గోవింద గజానన స్వామి గజానన లంబోదర హే గజదైవం సమర్పయామి. ప్రార్థన భగవాన్ కించనారే మహావర్గం మాఘేశో వర్ధతే గంగే మనే సరస్వతోమకం సదదా పరస్యామి. ఓం పూర్ణాదర్విపరాపత సుపూర్ణా పునరాపాతనో దేహభోగం పశ్యేమ సూర్య ఉచ్చరంతమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. సన్నిహితో భవ సన్నిరుద్ధో భవ వగుంఠితో భవ అస్మాకం వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. అరుణాయ నమః. ఓం స్వామిన్ సర్వజగన్నాథ యావత్ అవ్యాహవసానకం తావత్ త్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిహితో భవ. ఓం శ్రీ శ్రీనివాస శాంతి కళ్యాణ మహోత్సవ శ్రీభూ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవాఖ్యస్య కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతో. ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం ఓం పుణ్యాహం. నక్షత్రం తద్భర్కృతోపవిశం యథా వై సూర్య ఉదేతి అద నక్షత్రం నైతి ఆదినత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్. కుర్వేతైందో శ్రీః అస్తు శ్రీః అస్తు శ్రీః. శ్రీను కొల్చినా గాని మనం భరించలేం, తట్టుకోలేం. కానీ దైవం ఏమని కొలుస్తాం? త్వమేవ మాత. హిందువుల్లో ఒక ఐకమత్యము. ముహూర్తం 10 12 వచ్చి కూర్చుంటాడు. ఏం స్నానం పోయేస్తుంది? అప్పుడు కాదు, అప్పటి నుంచే స్వామి. ఎందుకంటే ఆ పాదాలు ఎవరు వద్దుంటారు చెప్పండి? ఈ పాదాలే కదా చెప్తున్నాం. అంటే మాట తప్పలేదు స్వామి. నా తల మీద పెట్టు అంటాడు. ఇదే పాదం కదా. బ్రహ్మ కడిగిన పాదము. ఎమ్మెల్యే గారు స్వామి వారిస్తుంది పుష్పాలంకరణ సేవ. కాబట్టి ఆంజనేయుడు భక్తి వారికి ఉంది. ఆంజనేయుడికి ఏది కష్టం కాలేదట. ఏం కష్టమైందంటే పర్వతం నెత్తినా కష్టం కాలేదు. వేలాది మంది భక్తులకు మరియు ముఖ్యంగా నా అక్క చెట్టు దేవుడు ఉన్నాడు కాబట్టి వారోత్సవాలు చేసుకుంటున్నాం. కొన్ని చోట్ల కొండలు పోతున్నాయి, కొన్ని చోట్ల గుళ్ళు పోతున్నాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళు, పెద్దలు, డబ్బున్న వాళ్ళు, రాజకీయ పార్టీలకు అతీతంగా హిందువులమందరం ఒకటి కావాల్సి చక్క విడిచిన పక్షుల్లాగా ప్రపంచంలో ఎపుత్రాలు ఇవన్నీ నిండుగా ముత్తైదులాగా పట్టు చీరలతోని హిందూ ఆడబిడ్డలు అన్ని చోట్ల గౌరవంగా అన్ని పండుగలు జరుపుకోవాలి. మీకు కొందరు చెప్తలేరు. 200 జిల్లాలలో హిందువులు లేరు. ఇప్పుడు 800 జిల్లాలు ఉన్నాయి భారతదేశంలో. 200 జిల్లాలలో హిందువులు లేరు. మణిపూర్ అనే రాష్ట్రంలో ఒక్క దేవాలయం కావాలని కొట్లాడుతున్నారు 3 ఏళ్ళ నుంచి. మాకు ఒక్క దేవాలయం ఇవ్వండి. హిందువులు తగ్గితే ఆ పరిస్థితి వస్తుంది. తగ్గుతున్నాం. భీమ్గల్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. ఎదురు మీద ఏడకండి. మీరు పెరగడానికి ప్రయత్నం చేయండి. వాడు రోజుకు 5 సార్లు పోతాడు. బాపులు మొత్తం 4 మానకాలు పెడితే కూడా సరిపోకపోతుండే.
ఎక్కడైతే మన ధర్మానికి ప్రమాదం వస్తుందో మన జనాభా తగ్గిన కొద్దీ మనకు ప్రమాదం వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. కొందరు సరిగ్గా చెప్తలేరు. కాశ్మీర్లో హిందువులను లేకుండా చేసిండ్రు. చిన్న ఎట్లా వస్తారో తప్పు చేసిన ఉల్టా మన మీద ఎట్లా తండుతారో హిందువుల్ని. మనం తండకుండా కానీ తండ్లు తినకుంటున్నారు. మీరు ఎట్లన్నా తండారు మాకు తెలిసిపోయింది. ఇక తండ్రు తింతందుకు మేము వచ్చిన మీ ధర్మానికి. మేమేమంటున్నామంటే హిందువులు ముఖ్యంగా మహిళలు దయచేసి మీ చాలా మంచి ఎక్స్పోజర్ ఉంది. ఇక్కడ చూస్తే మసీదుల గుట్ట ఇక్కడ ఈ గుట్ట కూడా కలిసినట్లు మనం కలిసి డెవలప్ చేసుకుందాం. నిన్ననే మా గుట్టకు 50 లక్షలు వచ్చినాయి. నేను అవసరమైతే మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడతాను. నా అదృష్టం ఏంటంటే మీ లీడర్లు అందరూ నా ఫ్రెండ్సే. సునీల్ నా ఫ్రెండే, ప్రశాంత్ నా ఫ్రెండే, అనిల్ నా ఫ్రెండే, మానవ మోహన్ రెడ్డి నా ఫ్రెండే. అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు ఇస్తాను. నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి. అందరూ ఒకటి ఉండండి, కలిసి బతకండి, బతుకమ్మలు ఆడండి, అన్ని రకాల పండుగలు చేసుకోండి. ఇంకొకటి ఆజ్ఞలకు ఎదురు చూడకండి. ఎక్కడ ఏ అవసరం వచ్చినా హిందువులకు, హిందూ పండుగలకు, హిందువులకు ఏ సమస్య వచ్చినా ఎవ్వరిని కూడా వదలం. అంతఃప్రవిష్ట యాబాహ్య జలధార తచ్చరణ పంకజావనే జనారుణ కింజల గోపరంజిత కిల జగదగమాపః ఓపన స్పర్శనామలధీర్ణ సంతోషధీ మధునక్తముతోషసు మధుమత్పార్థివగుమ్రజః మధుద్యోరస్సు నప్పిదా మధుమాన్నో వనస్పత్ర మధుమాగుమ్మస్తు సూర్యః దీర్ఘావో భవంతు ఓం అమృతాపిధానమసేత్యపప్రాశయిత్వా కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ తదంగతయా గోత్రోచ్చారణం కృత్వా సాల్మల పుష్కరాక్ష సప్తద్వీపైరామృతే ప్రతిగృహామి రాజాత్మా నరుడు వరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే సావధానాయ ధ్యాన సావధానాదం దురవాపశోక జలదేతాం ప్రకటయన్ స్తంభం విభిన్నన్ బలా హేమాక్షాగ్రజమాజగారణకరయో మంగళానాం నిధిః శ్రీమాన్ శ్రీ విభురేశ్వరో నరహరి కుర్యాత్ జగన్మంగళో సుముహూర్తే సావధాన సావధాన శ్రీలక్ష్మీ నారాయణ గురుం విప్రాశుషానుగ్రహ భాష్పాకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాగవివాహయో సమయే కుర్యాత్ జగన్మంగళం సుముహూర్తే సావధాన రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంధారయథా దీర్ఘా ప్రక్షేపణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధన వద్వోః మమ అనుకోండి భర్తుః దీర్ఘాయుష్య అభివృద్ధి ద్వారా దీర్ఘ సుమంగళిత్వ అనండి దీర్ఘ సుమంగళిత్వ ప్రాప్త్యర్థం ఆమె మరి ఆమె మన కోసం ధరిస్తుంది. మళ్ళీ మళ్ళీ మా ఇంట్లో పెళ్ళి అవ్వడం లేదు. మన వైపు ఇది చాలా తక్కువ. ఇంట్లో పెళ్లి కాకపోతే వాళ్ళు చేయించే పూజలంటే వేరే ఏమో ఉండవు. స్వామివారి కళ్యాణాన్ని ఇంట్లో చేయిస్తారు. వెంకటేశ్వర కళ్యాణాన్ని చిన్న చిన్న విగ్రహాలను పిలిపించుకొని జరుగురా నాయన ఇది మంగళసూత్రం ఈయనకు పని లేక చెడ్డం నవ్వుతాం. ఇంకా మేళం వాయించండి. మంగళసూత్ర ధారణ అవుతుంది. చూపిస్తాడు గోవింద 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 లక్ష్మీ వెంకటరమణ గోవింద
शुभोस्तु मांगल्यधारणकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त